హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు ద శ్రీస్ డైరీ ఛానల్. వీడియోని చూస్తున్న మీ అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం లలితా సహస్రనామ స్తోత్రములు 114, 115, 116, 117 4 శ్లోకాల అర్థములను తెలుసుకుందామండి. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. తాంబూల పూరిత ముఖి దాడిమి కుసుమ ప్రభ మృగాక్షి మోహిని ముఖ్య మృడాని మిత్రరూపిణి. ఓం తాంబూల పూరిత ముఖ్యై నమః. అమ్మవారు ఎలా ఉన్నారంటే లలితాదేవి శ్రీమాత తాంబూలము చేత పూరితమైన ముఖము కలది, అలా ఉన్నారనమాట. నాగవల్లి దళక్రముక కర్పూరాది యుక్త తాంబూల పూరిత ముఖము కలది. అతి పరిమళ వీటి కబల రసాలంకృత ముఖమండలము కలది శ్రీమాత. ఓం దాడిమి కుసుమ ప్రభాయై నమః. ఫలరహిత పుష్పమాత్రశాలి దాడిమి వృక్ష విశేష కుసుమ కాంతి కలది. పరమేశ్వరి రక్తకాంతి కలిగియుండుట సహజమే. ఓం మృగాక్షై నమః. జింక కన్నుల వంటి కన్నులు కలది అమ్మవారు. లేడి నేత్రములు విశాలంగా జాగరూకతగా చాంచల్యంగా ఉంటాయి. అట్టి నేత్రములు కలది శ్రీమాత. ఓం మోహిన్యై నమః. మోహింప చేయనది కాబట్టి మోహిని అంటారు అమ్మవారిని. ఈ జగత్తు సర్వమును శ్రీమాతచే మోహితమగుచున్నది. అమృత మథన కాలమున విష్ణువు మోహిని రూపముచే అందరినీ మోహింపచేయనది శ్రీమాత. ఓం ముఖ్యాయై నమః. సర్వమునకు ఆది యందు పుట్టినది ముఖ్య. సర్వ కార్య నిర్వాహకురాలు కనుక పరమేశ్వరి ముఖ్య. వేదముల కంటే కూడా అర్థతయ కారణతయ ఆద్య అయినది. ఓం మృడాన్యై నమః. ఇహ పర సుఖ ప్రదాతయగు మృడుని భార్య మృడాని. ఓం మిత్ర రూపిణ్యై నమః. సూర్యుల స్వరూపము కలది లేక స్నేహితుని స్వరూపము కలది. ఆత్మకు అతి ప్రియత్వము వలన మిత్ర రూపిణి, సుహస్వరూపిణి. అభీప్సితార్థ ప్రధానత్వము చేత, హితకరత్వము చేత, సర్వాంతరత్వము చేత ఆత్మకామము సర్వప్రియమైనది. పాటల ప్రభ ఉద్యద్భాను సహస్రాభ అవుట చేత మిత్రరూపిణి శ్రీమాత. నిత్య తృప్త భక్త నిధిర్నియంత్రి నిఖిలేశ్వరి మైత్రాది వాసనా లభ్య మహాప్రళయ సాక్షిణి. ఓం నిత్య తృప్తాయై నమః. సర్వకాలములందు నిత్యమగు తృప్తి కలది శ్రీమాత. నిత్యమైన స్వస్వరూపానందమున తృప్తి కలది. మహానంద ప్రకాశము వలన భక్తులకు నిత్యము తృప్తినిచ్చినది అమ్మవారు. ఓం భక్త నిధయే నమః. భక్తులకు సర్వ కోరికలను తీర్చినది కావున భక్తులకు నిధి వంటిది అమ్మవారు. ఓం నియంత్రై నమః. జగన్నియామకత్వము వలన నియంత్రి. చతుర్దశ భువనములకు నియామకురాలు శ్రీమాత. బ్రహ్మస్వరూపిణి, సర్వాధికారిణి అమ్మవారు. ఓం నిఖిలేశ్వర్యై నమః. శ్రీమాత సకల ప్రపంచమునకు ఈశ్వరి. సర్వ ప్రాణులను అంతర్యామిత్వము వలన ప్రేరేపించినది, సకలములను పరిపాలించినది అని కూడా అర్థం. ఓం మైత్ర్యాది వాసన లభ్యాయై నమః. మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష అనునవి 4 వాసనలు. సుఖులందు మైత్రి, దుఃఖితులందు కరుణ, పుణ్యులందు ముదిత, పాపులందు ఉపేక్ష. మైత్ర్యాది 4 వాసనలచే పొందదగినది శ్రీమాత. ఓం మహాప్రళయ సాక్షిణ్యై నమః. పరమశివుని మహాప్రళయకాల తాండవ సమయమున బ్రహ్మ విష్ణువులు కూడా నశింతురు. అప్పుడు దేవి మాత్రమే సాక్షిని. బ్రహ్మాండ కల్పోపసంహారణ కారణమున పరబ్రహ్మ స్వరూపిణి మాత్రమే ఏకైక సాక్షిని. అట్లే జగత్ ప్రళయమున బ్రహ్మస్వరూపిణి అయిన పరాశక్తి మాత్రము సాక్షిగా ఉండును అనగా ఎన్నడూ నాశనం లేనిది శ్రీమాత.
పరాశక్తిః పరానిష్టా ప్రజ్ఞానఘనరూపిణి మాధ్వీపానాలసా మత్తా మాతృకా వర్ణరూపిణి. ఓం పరాశక్త్యై నమః. దేహమున 10వ ధాతువు పరాశక్తి లేక పరమైన ఉత్కృష్టమైన శక్తి. శక్తి మాత్ర స్వరూపిణి అవుటచే శక్తి మాత్ర స్వరూపిణి. ఓం పరానిష్టాయై నమః. పరమైన ఉత్కృష్టమైన సమాప్తి, జ్ఞాన విశేష రూపము. సకల కర్మలు సకల జగత్తులు ఆమె ఎందే సమాప్తి చెందుచున్నవి. ఓం ప్రజ్ఞానఘన రూపిణ్యై నమః. ప్రకృష్టమైన వృత్తి భిన్నమైన నిత్య జ్ఞానం చేత నిరంతరముగా ఘనమైనది. అవిద్యాలేశము చేత కూడా తాకబడిన రూపము కలది. ఉప్పుగడ్డ లోపల వెలుపల రుచి భేదము లేకుండా అంతటా ఒకే విధముగా ఉండునట్లు ఈ ఆత్మ లోపల వెలుపల అంతటా ప్రజ్ఞాన ఘనమే అని భావం. ఓం మాధ్వీపానాలసాయై నమః. బ్రహ్మానందర సానుభావము చేత ప్రపంచ జ్ఞాన రాహిత్యము కలదని, ద్వైత జ్ఞాన శూన్యముగా ఉన్నదని భావము. ఓం మత్తాయై నమః. మాధ్వీపానము చేత మత్త, మత్ శబ్దమునకు అహం అనే అర్థము. తద్భావమే మత్త. పరశివనిష్ట పరాహంత రూప అని భావము. ఓం మాతృకావర్ణ రూపిణ్యై నమః. ఆకారాది క్షకారాంతములు మాతృకలు, వాటి వర్ణములు శుక్లాది రూపములు. వాటి యొక్క రూపము తన స్వరూపముగా కలది శ్రీమాత. మాతృకా వర్ణములే శ్రీచక్ర స్వరూపములు. ఈ మాతృకా వర్ణముల వల్లనే సకల మంత్రములు, వేద శాస్త్రములు, సకల భాషలు పుట్టుచున్నందున మాతృకా శక్తి. మహాకైలాస నిలయ మృణాల మృదుదోర్లత మహానీయా దయామూర్తిర్మహాసామ్రాజ్యశాలిని. ఓం మహాకైలాస నిలయాయై నమః. కైలాసము కన్నా అతీతమైనది మహాకైలాసము. అది పరిశివ నివాస స్థానమని పురాణ ప్రసిద్ధము. కైలాసం అనగా కేలి అనగా ఆనందము, దాని గుంపు కైలము, దాని చేత ఉండునది కావున కైలాసము. ఆనంద రూపమని భావము. జలభూములందు ఉండినది కనుక కైలాసము. ఓం మృణాల మృదుదోర్లతాయై నమః. తామర తూడునందున్న దారము వలె మృదువగు తీగ వంటి భుజము కలది శ్రీమాత. శ్రీదేవి సుషుమ్న స్వరూపిణి కాగా ఇడా పింగళలు భుజములగును. మృణాలము వంటి పద్మనాళము వంటి అతి కోమల దోర్లత కలది. ఓం మహనీయాయై నమః. మహనీయ అంటే పూజనీయురాలని అర్థం. మాహాత్మ్య విశేషముల చేత సర్వేతర దేవతల కంటే ప్రాధాన్యము కలది. బ్రహ్మేంద్రోపేంద్ర వందిత. సర్వుల చేతను పూజింపబడుటకు యోగ్యత కలది శ్రీమాత. ఓం దయామూర్తి అయి నమః. శ్రీమాత దయాగుణమునే స్వరూపముగా కలది. తన భక్తుల యందు దయా స్వరూపమున కలది. కరుణాసాగర శ్రీమాత. దయ ఆనందమే. శ్రీచక్ర బిందు స్థానము ఆనంద నిలయము. ఆ బిందు స్థానవాసిని శ్రీమాత. ఓం మహాసామ్రాజ్యశాలిన్యై నమః. మహాకైలాసాధిపత్యము, మహాసామ్రాజ్యము అట్టి దానితో ఒప్పునది సహస్రారాధిపత్యమును కలది. సకల భువన చక్రేశ్వరత్వము కలది శ్రీమాత. రాజరాజార్చిత అనునామము నిదర్శనము. సర్వరక్షణ సమర్థురాలని భావము. Bye friends, see you in the next video.